Good morning, everyone. Welcome to the Hindu analysis of 10th and 11th August 2020. ఇంట్లో ఒక చిన్న అకేషన్ ఉండి నేను హిందూ అనాలిసిస్ చేయలేకపోయానండి, లీవ్లో ఉన్నాను. మొత్తం అంతా ఇప్పుడు కవర్ చేద్దాం, డోంట్ వరీ. ఓకేనా? సో ఒక చిన్న అనౌన్స్మెంట్ హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు 15th August 2021 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు 13th, ఇంకో 2 days ఉంది. 15th August తర్వాత మీకు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు అనేది పెరగబోతుంది. 7,000 అవ్వబోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది 7,000కి. అర్థమైందా? సో ఇప్పుడు మీరు జాయిన్ అయితే మీకు జస్ట్ 6,000కే లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది అందిస్తున్నాం. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. వీలైన త్వరగా జాయిన్ అవ్వండి. మీకు చాలా చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయితే కరెంట్ అఫైర్స్ మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయి కూడా ఎదుగుతారు. మీరు జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను, జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ మీద లైఫ్ టైం వ్యాలిడిటీ అని ఉంది. సో ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ కోర్సు, ఫౌండేషన్ కోర్సు అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇవన్నీ పార్ట్గా రావడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇస్ ద ప్రీమియం కోర్స్ అండి. మన ఇన్స్టిట్యూట్లో ఉన్న అన్ని కోర్సెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో వచ్చేస్తాయి. ఓకేనా? సో చక్కగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ చాలా తక్కువ కాస్ట్కి ఇండిపెండెన్స్ డే వల్ల 40,000 రూపీస్కి మాత్రమే లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాము. లైవ్ ప్లస్ రికార్డెడ్. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు ఒకసారి రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ కోర్స్ యొక్క అనౌన్స్మెంట్ వినేసి మనం హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినాలి నాన్న. సో వెరీ హ్యాపీ న్యూస్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీరు చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ అడిగారు లాంచ్ చేయమని చెప్పి, దాన్ని మేము లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇనాగ్రల్ ఆఫర్ కింద జస్ట్ 10,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 15th August తర్వాత 15,000 అవబోతుంది. మీరు 10th చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, ఇఫ్ యూఆర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్తో మీరు ప్రాక్టీస్ చేయండి, మొదలు పెట్టండి. సో మీ బేసిక్స్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఒక పగడ్బందీగా ఈ కోర్సు మేము తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ని కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. నేను సురేష్ సారే కవర్ చేస్తాం. అండ్ ఇఫ్ యూ టేక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు కాంప్లిమెంటరీగా వస్తుంది. మీకు ఇదివరకే తెలుసు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే గ్రూప్స్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ కూడా ఎక్స్ట్రా సిలబస్ కవర్ చేస్తారు. ఆర్బీఐ, గ్రేడ్ బి, దాంతోపాటు సెబీ ఈ సిలబస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్ డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే. దాంతోపాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా యాడ్ చేసాం. సింగిల్ పేమెంట్ చేస్తే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఓన్లీ 40,000 రూపీస్. జస్ట్ 40,000 రూపాయలకి మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ మీకు ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ కూడా మీకు దానిలో డీల్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఆప్షనల్స్ దీని మీద కూడా ఆఫర్ ఉందండి. అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్, లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 20,000 రూపాయలు మాత్రమే. ఈ 3 ఆఫర్స్ కూడా మీకు 15th August వరకే ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ కింద ఉంచడం అనేది జరిగిందమ్మా. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ ఇప్పుడు డేట్ రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 7th August 2021. 7th August 2021 ఈ డేట్ ఎందుకు చెప్తున్నాను అంటే మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజ్ అప్పటి వరకు జస్ట్ 6,000 అనమ్మా. 8th నుంచి ఇది 7,000 అవ్వబోతుంది. ఓకేనా? జస్ట్ 6,000 రూపాయలకే కరెంట్ అఫైర్స్ కోర్స్ అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏమొస్తాయి ఇవన్నీ చెప్పే ముందు ఒక్కటే చెప్తాను. కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత 6 months 6 నెలలు మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీరు కరెంట్ అఫైర్స్లో మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డెప్త్ నేను డీల్ చేయడం అనేది జరుగుతుంది. సో హిందూలో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ నేను చేస్తాను. దాంతోపాటు మ్యాగజైన్స్లోనివి ఇవి అవి ప్రతిరోజు మీకు లైవ్ సెషన్ వస్తుంది. ఆ లైవ్ సెషన్లో రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా మీకు కవర్ అవుతాయి. సో కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలంటే, కరెంట్ అఫైర్స్ చాలా మంది మాన్స్టర్ అనుకుంటారు, బట్ మేము కరెంట్ అఫైర్స్ కోర్స్తో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఈజీ చేద్దామని చెప్పి డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ సైంటిఫికల్లీ డిజైన్డ్ కోర్స్ అని. సో చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. చక్కగా మేడం నెంబర్కి ఫోన్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్, పైన కనిపిస్తుంది కదా 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడంకి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ రోజు మరి హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదామా? జాగ్రత్తగా వినండి నాన్న.
ఈ రోజు మన హిందూ అనాలిసిస్ లో మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. గవర్నమెంట్ డిలేయింగ్ కొలిజియం రికమెండేషన్స్ సే సుప్రీం కోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. సో ఇది ఏ డేట్ది అంటే 10th ఆగస్ట్ 2021. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు కొలిజియం సిస్టమ్ అంటే ఏంటో అర్థం కావాలి. డీటెయిల్డ్గా దాని గురించి మాట్లాడుకున్న తర్వాత అసలు ఈ ఆర్టికల్లో మనకి ఏం చెప్పారో మాట్లాడదాం. మీకు ఈజీగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో బ్యాక్గ్రౌండ్, కొలీజియం సిస్టమ్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ముందు కొలీజియం అంటే ఏంటండి? కొలీజియం సింప్లీ మీన్ అన్ అడ్వైజరీ బాడీ. కొలీజియం అంటే అర్థం ఏంటి? ద లిటరల్ మీనింగ్ అడ్వైజరీ బాడీ. ఇది మామూలు ఆర్డినరీ అడ్వైజరీ బాడీ కాదండి, సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి బాడీ కాదు. ఈ బాడీ ఇచ్చేటటువంటి సలహాలు ఏవైతే ఉంటాయో, అడ్వైజెస్ ఏవైతే ఉంటాయో, దే ఆర్ బైండింగ్. ఎవరికైతే అడ్వైజ్ ఇస్తుందో వాటి మీద బైండింగ్ గా ఉంటుంది. తప్పకుండా అవి ఏం తీసుకోవాలి? వీళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజ్ ని పాటించాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కీవర్డ్ ఏంటండి? బైండింగ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి? వీటి గురించి మీరు తెలుసుకోవాలండి. సో దిస్ కొలీజియం సిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ జుడిషియరీ లేదా జుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్తాం. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్స్. దాని గురించి కొలిజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది మాట్లాడడం అనేది జరుగుతుంది. సో మొదట మనం కాన్స్టిట్యూషన్ నుంచి వద్దాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 124 ఉంటుంది. ఆర్టికల్ 124 దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి, సుప్రీం కోర్టులో ఎవరెవరు ఉండాలి, వీటి గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ ఏం చెప్తుంది ఆర్టికల్ 24 అంటే దేర్ షల్ బి ఏ సుప్రీం కోర్ట్. ఒక సుప్రీం కోర్ట్ ఉండాలి. కన్సిస్టింగ్ ఆఫ్ సుప్రీం కోర్టులో ఎవరెవరు ఉండాలి? ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్టులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి. అండ్ అంటిల్ పార్లమెంట్ బైలా ప్రిస్క్రైబ్స్ ఎ లార్జర్ నెంబర్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 7 అదర్ జడ్జెస్. సో 7 అదర్ జడ్జెస్ ఇనిషియల్ గా ఉండాలి. సో పార్లమెంట్ ఈ జడ్జెస్ పెంపుదల గురించి ఏమైనా చట్టం చేస్తే తప్ప ఈ 7 అదర్ జడ్జెస్ పెరగకూడదు. అంటే ఈ జడ్జెస్ నెంబర్ ఏదైతే ఉంటుందో దీన్ని పెంచేటటువంటి అధికారాన్ని ఎవరికి ఇవ్వడం అనేది జరిగింది? పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఏ ఆర్టికల్ ఇచ్చింది? ఆర్టికల్ 124 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక మాట అంటుంది, ఏంటో చూడండి. ఎవ్రీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సుప్రీం కోర్ట్ యొక్క జడ్జెస్ ని ఎవరండి అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. బై వారెంట్ అండర్ హిస్ సీల్, అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. సో సైన్ చేస్తారు, దాంతోపాటు ఆయన తాలకు ముద్రేస్తారు సో మన అపాయింట్మెంట్ లెటర్ మీద. అండ్ ఎప్పుడు అపాయింట్ చేయాలి? ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సచ్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఆఫ్ ద హై కోర్ట్ ఇన్ స్టేట్స్ as prescribed may deem necessary for the purpose and shall hold office until he attains the age of 65 years. సో ఎవరితో కన్సల్ట్ చేసి ఇది చేయాలి? ఆ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, సుప్రీం కోర్ట్ అయితే సుప్రీం కోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ అయితే సుప్రీం కోర్ట్ అదర్ జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ అయితే హైకోర్టు యొక్క అదర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. In judicial appointments, it is obligatory for the president to take into account the opinion of Chief Justice of India. So, ప్రతి జుడిషియల్ అపాయింట్మెంట్స్ లో అంటే సుప్రీం కోర్టు జడ్జిల అపాయింట్మెంట్స్ లో, హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్స్ లో ప్రెసిడెంట్ మీద ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఏంటి? ఎవరితో సంప్రదించిన తర్వాత చేసుకోవాలి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా ఒపీనియన్ అనేది తీసుకోవాలి. The opinion of the Chief Justice of India is binding on the government. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క ఒపీనియన్ బైండింగ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అంటే తప్పకుండా ఒపీనియన్ ని ఆచరించాలి, అందులో డౌట్ లేదు. అర్థమైందా? అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూనిలేటరల్ గా డెసిషన్ తీసుకుంటారా అంటే తీసుకోరు. హీ విల్ గివ్ ద ఒపీనియన్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ కొలీజియం. అదే కొలీజియం సిస్టమ్ అంటే ఒక అడ్వైజరీ బాడీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కొలీజియం దగ్గర అడ్వైస్ తీసుకొని, కొలీజియం యొక్క ఒపీనియన్ తీసుకొని ఆయన ఒపీనియన్ ప్రెసిడెంట్కి తెలియజేస్తే ప్రెసిడెంట్ మీద బైండింగ్ గా ఉంటుంది తప్పకుండా. సో వాట్ ఈస్ దిస్ పర్టిక్యులర్ కొలీజియం? దిస్ కొలీజియం కంప్రైజెస్ ఆఫ్ అట్లీస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్.
ఆఫ్ సుప్రీం కోర్ట్. అర్థమైందా? అట్లీస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. చూడండి అన్న, ఈ 4 ఫస్ట్ ఏం జరుగుతుంది, దీస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్, దట్ ఈస్ ద కొలీజియం అడ్వైజెస్ ఆన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్, సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ. వీళ్ళు వాళ్ళ తాలూకు ఒపీనియన్ ఎవరికి ఇస్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ ఎవరికి ఇవ్వడం అనేది జరుగుతుంది, గవర్నమెంట్, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ హౌ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ విల్ బి అపాయింటెడ్. హైకోర్ట్ జడ్జెస్ గురించి కూడా మాట్లాడదాం. హైకోర్ట్ జడ్జెస్ కూడా దిస్ పర్టికులర్ కొలీజియం సిస్టమ్ ద్వారానే అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇంతకీ ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఎలా వచ్చింది అనేటటువంటి దాని మీద ఎవల్యూషన్ అనేది మనం తెలుసుకోవాలి. 1947లో 1947లో మనకి ఏం జరగడం అనేది జరిగింది, మనకి స్వాతంత్రం వచ్చింది. 1950లో మనం ఏం ఏర్పాటు చేసుకున్నాం, మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో 1950 నుంచి 1973 వరకు 1973 వరకు దెర్ ఈజ్ ఎ కాన్కరెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ. సింపుల్ గా చెప్పాలి అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ మధ్య ఒక ఒప్పందం అనేది ఉంది. ఇది ఎక్కడ రిటర్న్ గా రాసినటువంటి ఒప్పందం కాదు, బట్ కానీ ఈ ఒప్పందం అనేది ఎలా ఉండడం అనేది జరిగింది, వాళ్ళ మధ్య ఒక సయోధ్య అనేది ఉండేది, ఒకే ఆలోచన అనేది ఉండేది. ఏంటి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో హీ విల్ బి అపాయింటెడ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎవరిని అపాయింట్ చేయాలి, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో ఆయన్ని అపాయింట్ చేయాలి అని అనుకునేవాళ్ళు. కానీ 1973లో ఈ సాంప్రదాయం ఏదైతే ఉంటుందో అది కొనసాగించకుండా ఆపేయడం అనేది జరిగింది. సో ఎందుకు ఈ సంప్రదాయం అనేది మారిపోయింది అంటే 1973లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, దట్ ఈస్ కేశవానంద భారతి జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ కేశవానంద భారతి జడ్జిమెంట్ లో ఏం చెప్తారు, పార్లమెంట్ కి రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అమెండ్మెంట్ చేసేటటువంటి అధికారం ఉంది, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మార్చకూడదని జడ్జిమెంట్ కేశవానంద భారతి కేసులో వచ్చింది. And this particular Keshavananda Bharati case was heard by largest ever constitution bench, that is 13 judges దీని మీద కూర్చోవడం అనేది జరిగింది. ఈ 13 జడ్జెస్ కూడా తన ఒపీనియన్ లో ఎలా విడిపోయారంటే 7 సవరించకూడదు అని చెప్పి, మూడవది బేసిక్ స్ట్రక్చర్ ని సవరించే అధికారం పార్లమెంట్ కి లేదని చెప్పి, అండ్ 6 టైట్ కాలండి, 6 ఎవరైతే ఉన్నారో 6 పార్లమెంట్ కి అధికారం ఉందని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. కానీ 1973 టైంలో ఎవరైతే సీనియర్ మోస్ట్ గా ఉండడం అనేది జరిగిందో, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గా ఉండడం అనేది జరిగిందో ఆయన 7లో ఉండడం అనేది జరిగింది. 7 ఏం చెప్పారని చెప్పుకున్నాం, సో బేసిక్ స్ట్రక్చర్ ని సవరించేటటువంటి అధికారం పార్లమెంట్ కి లేదు అన్నారని చెప్పుకున్నాం. అంటే గవర్నమెంట్ ని వీళ్ళు అండర్మైన్ చేశారు, గవర్నమెంట్ కి ఎగ్నెస్ట్ గా మాట్లాడినట్టు. 6 మెంబర్స్ గవర్నమెంట్ కి ఉంది, లెజిస్లేచర్ కి ఉంది అనే విధంగా చెప్పారు కదా. సో ఈ 6 మెంబర్స్ లో ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆయన పేరు ఏంటి అంటే ఏఎన్ రే. సో ఆ చీఫ్ అంటే మనకి సీనియర్ మోస్ట్ కాకుండా గవర్నమెంట్ కి సపోర్ట్ చేసినందుకు ఈ ఏఎన్ రే గారు ఎవరైతే ఉన్నారో ఈయన్ని చీఫ్ జస్టిస్ గా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ సూపర్ సీడెడ్ 3 అదర్ సుప్రీం కోర్ట్ సీనియర్స్ టు హిమ్. సో సీనియర్ అపాయింట్ అవ్వకుండా కింద ఆయన తర్వాత ఆయన కంటే పైన 3 సీనియర్లు ఉన్నప్పటికీ ఈయన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ వైలేటెడ్ ద కన్వెన్షన్ ఫార్మ్డ్ ఎర్లియర్. సో ఎర్లియర్ బిట్వీన్ దీస్ పర్టికులర్ గవర్నమెంట్ అండ్ దాంతో పాటు జ్యుడిషియల్ సిస్టమ్. సో ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది ఉంది అని చెప్పుకున్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఉండాలి, సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జి అనేది రావాలని చెప్పుకున్నాం. కానీ కన్వెన్షన్ ఇది బ్రేక్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత 1977లో కూడా 1977లో కూడా ఎనదర్ చీఫ్ జస్టిస్ ని కూడా అలాగే అపాయింట్ చేయడం అనేది జరిగింది. హూ సూపర్ సీడెడ్ ఈ సీనియర్స్ ని కాకుండా ఒక జూనియర్ ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. దిస్ రిజల్టెడ్ ఇన్ ఏ క్లాష్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఎగ్జిక్యూటివ్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మీ అందరికీ తెలుసు ఎగ్జిక్యూటివ్ కి అండ్ జ్యుడిషియరీకి మధ్య ఇది ఒక క్లాష్ ఏర్పడింది. వీళ్ళ చాలా మంది ఏమనుకున్నారంటే దిస్ ఈస్ ద థ్రెట్ టు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది అన్బయాస్డ్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి, కానీ ఇలాగా ఎవరైతే గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ పదవులు ఇవ్వడం వల్ల జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది కోల్పోతుంది అని చెప్పి భావించడం అనేది జరిగింది. దిస్ ఈస్ హౌ ద ఎవల్యూషన్ ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ ఏమైందో చూడండి. 1982లో 1982లో ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరిగింది. దాన్ని మనం ఏమంటాము అంటే ఫస్ట్ జడ్జ్ కేస్ అంటాం. ఏమంటాం నాన్న, ఫస్ట్ జడ్జ్ కేస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఎస్పీ గుప్తా కేసు అని కూడా అంటాం. ఎస్పీ గుప్తా కేసు అని కూడా దీన్ని అనడం అనేది జరుగుతుంది. 1982లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది వేయడం అనేది జరిగింది దీనికి ఎగ్నెస్ట్ గా.
దీనిలో సుప్రీంకోర్టు 2 మేజర్ పాయింట్స్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. 2 మేజర్ పాయింట్స్ ఏంట్లో, అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అమ్మా, అబౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. సెకండ్ వన్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్. ఫస్ట్ అపాయింట్మెంట్ విషయంలో ఆర్టికల్ 124 ఇక్కడ ఇంటర్ప్రిట్ చేసింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 124 ఏం చెప్తుంది? దీస్ జడ్జెస్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ ద అదర్ జడ్జెస్ అని చెప్పడం అనేది జరిగింది. ఆర్టికల్ 124 చెప్పిందా? సో ఇక్కడ ఒక క్వశ్చన్, కన్సల్టేషన్ కాన్కరెన్స్ ఒకటా కాదా? ఆర్టికల్ 124 లో ఏం చెప్పారు? కన్సల్టేషన్ అనే పదం వాడారు. కన్సల్టేషన్ కాన్కరెన్స్ సేమా లేకపోతే డిఫరెంటా? కాన్కరెన్స్ అంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్, దట్ ఈస్ ఫర్ షూర్. కన్సల్టేషన్ అంటే జస్ట్ కన్సల్ట్ చేసి వాళ్ళ సూచన ఒకటి తీసుకొని దానికి ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అప్పుడు 1982లో ఉన్నటువంటి ఫస్ట్ జడ్జ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కన్సల్టేషన్ ఈస్ కన్సల్టేషన్ ఇస్ జస్ట్ కన్సల్టెన్స్ బట్ నాట్ కాన్కరెన్స్ అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ టు అపాయింట్ ద సేమ్ పర్సన్ సజెస్టెడ్ బై దిస్ పర్టికులర్ జడ్జెస్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ విషయంలో ఏం చెప్పింది అంటే, ఒక హైకోర్టు జడ్జిని ఈవెన్ వితౌట్ హిస్ ఓన్ విల్, ఆయనకి ఇష్టం లేకపోయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఒక వ్యక్తిని, ఒక జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆ వ్యక్తికి తెలంగాణకి వెళ్ళడం ఇష్టం లేదనుకోండి, అయినప్పటికీ ఆ వ్యక్తిని ట్రాన్స్ఫర్ చెయ్యాలి. అదే ఒకవేళ గవర్నమెంట్ ఆలోచిస్తే తప్పకుండా వెళ్ళిపోవాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్ జడ్జెస్ కేసు అనేది 1993లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది, 1993లో. ఇది ఇక్కడ దిస్ గేవ్ రైజ్ టు ద బర్త్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి ఏర్పడింది. చూడండి, ఎనదర్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ ఇన్ 1993 బై స్కారా, సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్. సో ఇది ఫైల్ చేయడం అనేది జరిగింది సుప్రీంకోర్టులో 1993లో. దీనిలో సుప్రీంకోర్టు ఇట్ హ్యాస్ ఓవర్ రూల్డ్ ఇట్స్ ఎర్లియర్ వెర్డిక్ట్, ముందు చెప్పిన వెర్డిక్ట్ ని ఓవర్ రూల్ చేయడం అనేది జరిగింది. అంటే ఏం చెప్పింది? కన్సల్టేషన్ ఈ సింప్లీ మీన్ కాన్కరెన్స్ అని చెప్పింది. అర్థమైందా? సో దిస్ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ని తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ కన్సల్టేషన్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి కన్సల్టేషన్ యాక్సెప్ట్ చేయడం తప్పదు. దిస్ రిజల్టెడ్ ఇన్ ద బర్త్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. సో కొలీజియం సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి ఏర్పడడం అనేది జరిగింది. కొలీజియం సిస్టమ్ లో ఎవరుంటారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టండి. సో కొలీజియం లో ఎవరుంటారు? 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో వీళ్ళు మొదట ఎన్నుకొని తమ రికమెండేషన్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రికమెండేషన్స్ గవర్నమెంట్కి పంపిస్తాడు. ఈయన ఎక్కడికి పంపిస్తారు? గవర్నమెంట్కి పంపిస్తారు. అండ్ గవర్నమెంట్ ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి వ్యక్తిని జడ్జిగా ఏర్పాటు చేయడం గవర్నమెంట్కి ఇష్టం అయితే ఓకే. ఒకవేళ గవర్నమెంట్కి ఇష్టం లేకపోయింది అనుకోండి, గవర్నమెంట్ విల్ గివ్ సమ్ అదర్ రికమెండేషన్స్, ఇంకో కొంతమంది రికమెండేషన్స్ ఇస్తుంది, వీళ్ళని అపాయింట్ చేయండి అని చెప్పి. సో గవర్నమెంట్ రికమెండేషన్స్ వీళ్ళు కన్సిడర్ చేస్తే ఓకే. కన్సిడర్ చేయకుండా అదే నేమ్స్ మళ్ళీ పంపించారు అనుకోండి, వీళ్ళు ముందు ఏవైతే నేమ్స్ పంపించారో ఆ నేమ్స్ ని, ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని జడ్జెస్ గా నియమించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు సజెస్ట్ టు ప్రెసిడెంట్. అర్థమైందా? సో దిస్ ఈజ్ సెకండ్. థర్డ్ జడ్జెస్ కేస్ అనేది 1998లో రావడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. In the year 1998, the presidential reference to the Supreme Court was issued questioning the meaning of the word consultation in articles 124, 217 and 222 of the Constitution. సో మిగిలిన వాటి గురించి ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ 124 మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ప్రెసిడెంట్ కి ఏదైనా కాన్స్టిట్యూషన్ లో ఇంటర్ప్రిటేషన్ అనేది సరిగ్గా అర్థం కాకపోతే he will refer the matter to Supreme Court. Supreme Court will give the real meaning. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఏ ఉద్దేశంతో ఆ పదం వాడారో సుప్రీం కోర్ట్ చెప్తుంది ప్రెసిడెంట్ కి. సో ఆర్టికల్ 124లో ఈ కన్సల్టేషన్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో దాన్ని డిఫైన్ చేయండి అని చెప్పి మన తాలూకా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన 1998లో సుప్రీంకోర్టుకి అడిగారు. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడండి. ద చీఫ్ జస్టిస్ వోంట్ బి ఓన్లీ వన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కన్సల్టేషన్ ప్రాసెస్. మన ప్రెసిడెంట్ ఓన్లీ చీఫ్ జస్టిస్ మాత్రమే కన్సల్ట్ చేయడం కాదు, కన్సల్టేషన్ వుడ్ ఇంక్లూడ్ ఏ కొలీజియం ఆఫ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని చెప్పడం అనేది జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్
ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ని అడ్వైజరీ బాడీ, దట్ ఈస్ కొలీజియం అంటాం. కొలీజియం ఈజ్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ. ఈ కొలీజియం యొక్క ఇదేదైతే ఉంటుందో, అడ్వైజ్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ బైండింగ్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఒకవేళ ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఒకవేళ ఎగ్నెస్ట్ ద ఒపీనియన్ ఉన్నారనుకోండి, పలానా వ్యక్తిని జడ్జిగా నియమించకూడదు అన్నారనుకోండి, సో అది సిజిఐ, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హీ విల్ నాట్ రికమెండ్ ఇట్ టు ద గవర్నమెంట్ కి రికమెండ్ చేయడం అనేది జరగదు. అర్థమైందా? అట్లీస్ట్ 3 పీపుల్ యొక్క కాన్కరెన్స్ అనేది ఉండాలి, ఆమోదం అనేది ఉండాలి ఒపీనియన్. In the verdict, the Supreme Court laid down strict guidelines for the appointment of judges of the Supreme Court and High Courts. Supreme Court and High Court judges ఎవరైతే ఉన్నారో వాటి అపాయింట్మెంట్ గురించి దీనిలో చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈస్ హౌ ప్రెజెంట్ మనకు నడుస్తున్నటువంటి కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ప్రామినెన్స్ లోకి రావడం అనేది జరిగింది, అది వెలుగులోకి రావడం అనేది జరిగింది. We still follow these guidelines. So now let us understand this particular collegium system. In this system of appointment of judges, a collegium will recommend the names of the candidates to the central government. చెప్పాను కదా, ఒక కొలీజియం అనేది ఏర్పడి ఒక అడ్వైజరీ బాడీ సెంట్రల్ గవర్నమెంట్ కి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి సజెస్ట్ చేస్తుంది. ఈవెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఆల్సో సెండ్ ద నేమ్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ క్యాండిడేట్స్ ఇన్ కన్సల్టేషన్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పలానా వ్యక్తుల్ని జడ్జెస్ గా చేయండి అని చెప్పి నేమ్స్ ఏవైతే ఉన్నాయో నేమ్స్ ని సజెస్ట్ చేస్తుంది. ద అపాయింటెడ్ ప్రాసెస్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ అండి. ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ చాలా లాంగ్ టైం తీసుకుంటుంది, బికాస్ దెర్ ఇస్ నో ఫిక్స్డ్ టైం లిమిట్. ఒక టైం లిమిట్ అనేది ఉండదు. దేర్ విల్ బి నో టైం లిమిట్. టైం లిమిట్ అనేది ఉండదు, పలానా టైంలోనే అపాయింట్ చేయాలి అనే టైం లిమిట్ అనేది ఉండదు. ఇఫ్ ద కొలీజియం రీసెండ్స్ ద సేమ్ నేమ్ అగైన్, దెన్ ద గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ఇట్స్ అసెంట్ టు ద నేమ్స్. ఆ కొలీజియం డెసిషనే ఫైనల్ అవుతుంది. సో మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి పేర్లని ఒకవేళ కొలీజియం ఇష్టం లేకపోయింది అనుకోండి, కొలీజియం ఏదైతే రికమెండ్ చేసిందో ఆ నేమ్సే మళ్ళీ పంపించింది అనుకోండి, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు గివ్ ఇట్స్ అసెంట్. అసెంట్ అనేది బైండింగ్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. చూడండి, సో థర్డ్ జడ్జ్ కేసెస్ ఏదైతే ఉంటుందో, థర్డ్ జడ్జెస్ కేసెస్ లో మనకి థర్డ్ జడ్జెస్ కేసులో 3 విషయాల గురించి మాట్లాడారు. మొదట అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. సుప్రీం కోర్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా అపాయింట్మెంట్ గురించి. ఫస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కొలీజియం ఎలా ఉండాలి? 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కొలీజియం గా ఏర్పడాలి. దే విల్ గివ్ దేర్ ఒపీనియన్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గివ్స్ దిస్ ఒపీనియన్ టు గవర్నమెంట్. ఇది ఫిక్స్. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. చూడండి, హైకోర్ట్ జడ్జి ఎలా అపాయింట్ అవుతారు. హియర్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కొలీజియం గా ఎవరు ఏర్పడతారు? 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అర్థమైందా? వీళ్ళిద్దరూ డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. హైకోర్ట్ జడ్జి యొక్క ట్రాన్స్ఫర్. దీనిలో ఏం చెప్పారు అంటే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ప్లస్ 2 జడ్జెస్ ఆఫ్ 2 హై కోర్ట్స్ కన్సర్న్. హై కోర్ట్స్ కన్సర్న్ అంటే సపోజ్ ట్రాన్స్ఫర్, ఇప్పుడు సపోజ్ ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకి ఒక వ్యక్తి ఇదయ్యారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సో 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు కొలీజియం గా ఉంటారు, అండ్ దాంతోపాటు జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టు, అదే 2 హైకోర్ట్స్ యొక్క జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొలీజియంలో ఏర్పడతారు. దే విల్ గివ్ దేర్ రికమెండేషన్స్, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి ఏంటి అని చెప్పి. అర్థమైందా? సో ఈ మూడింటిని డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. దట్ ఈస్ హౌ కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. తర్వాత మనకి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎన్జేఏసీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చారు. బట్ కానీ సుప్రీం కోర్టు దానివల్ల జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది పోతుంది, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కోసం తీసుకొచ్చామన్నారు కానీ జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది పోతుంది. జ్యుడిషియల్ సిస్టమ్ మీద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఇదేదైతే ఉంటుందో, ఐ మీన్ హోల్డ్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. దే విల్ కంట్రోల్ జ్యుడిషియల్ సిస్టమ్, అది మనకి పాసిబుల్ అవ్వకూడదు అని చెప్పి ఎన్జేఏసీ ఏదైతే ఉంటుందో దాన్ని రిపీల్ చేయడం అనేది జరిగింది. ఎన్జేఏసీ 2014లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. బట్ కానీ దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అర్థమైందా? సుప్రీం కోర్టు కొట్టివేసేసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కొలీజియం సిస్టమ్. సో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ మీకు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తాను, అప్పుడు మీకు ఇది బెటర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తున్నాను. సుప్రీం కోర్టు ఏం చేసింది అంటే, ఇట్ రీసెంట్లీ లాస్ట్ అవుట్ అగైన్స్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఓవర్ లాంగ్ డిలేస్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్. హైకోర్ట్ జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ అనేది చాలా పెండింగ్ అనేది చేస్తుంది, డిలే అనేది చేస్తుంది అని సుప్రీం కోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది,
మీకు ఆల్రెడీ నేను చెప్పడం అనేది జరిగింది. 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎవరైతే ఉంటారో దే విల్ ఫార్మ్ యాజ్ ఎ కొలీజియం, ఒక కొలీజియంగా ఏర్పడతారు. అండ్ దే విల్ గివ్ దేర్ ఒపీనియన్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి చెప్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ గివ్ హిజ్ ఒపీనియన్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్కి చెప్తే గవర్నమెంట్ ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ ఫైనల్గా ఏం చేయడం అనేది జరుగుతుంది. సో ఆ రికమెండేషన్ ఏదైతే ఉంటుందో ఆ రికమెండేషన్ ప్రకారం ఆ జడ్జెస్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి మనకి రికమెండేషన్స్ ఇచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ దిస్ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉంటారో దిస్ గవర్నమెంట్ అనేటటువంటిది వీళ్ళని అపాయింట్ చేయడం అనేది జరగట్లేదు, చాలా చాలా డిలే చేయడం అనేది జరుగుతుంది. The Supreme Court has pointed out the center's long delay to act on the recommendations of the collegium and appoint judges to high courts. High court judges కి అపాయింట్ చేయడానికి కొలీజియం యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయి రికమెండేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా చాలా డిలే చేస్తుంది అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది. దిస్ డిలే ద సుప్రీం కోర్ట్ క్లైమ్డ్ హ్యాస్ లెడ్ టు లార్జ్ వేకెన్సీస్ ఇన్ హై కోర్ట్స్. దీనివల్ల హై కోర్ట్స్ లో చాలా చాలా వేకెన్సీస్ అనేవి పెరిగిపోతున్నాయి, చాలా చాలా ఇది ఉండడం అనేది జరుగుతుంది. దిస్ హెస్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ద ఎర్లీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ కేసెస్. ఇంపార్టెంట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా వెడ్డిక్ట్ అనేది రావట్లేదు, డిలే అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? స్పీడీ ట్రయల్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు చాలా చాలా సార్లు చెప్పింది. న్యాయ విచారణ త్వరగా జరగాలి. డిలే అవ్వడం వల్ల ఒక వ్యక్తికి ఇన్కన్వీనియన్స్ కానీ శిక్ష కానీ పడకూడదు. స్పీడీ ట్రయల్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఆఫ్ సిటిజన్స్. త్వరగా విచారణ అనేది జరగాలి అంటే దిస్ లాంగ్ పెండింగ్ కేసెస్ అనేవి త్వరగా పరిష్కరించబడాలి అంటే సఫిషియంట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అనేవాళ్ళు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఉండాలి. హైకోర్టులో ఉండేటటువంటి జడ్జెస్ని ఫిల్ చేయమని చెప్పి కొలీజియం కొంతమంది పేర్లను రికమెండేషన్స్ అనేవి ఇచ్చిన, సో మన తాలూకా గవర్నమెంట్ మాత్రం ఇంకా డిలే చేస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు మనకి చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మీకు కొలీజియం సిస్టమ్ గురించి అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. మీకు ఇన్ డెప్త్ ప్రతి ఆర్టికల్ నేను డిస్కస్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రైమ్ మినిస్టర్ సెట్స్ అవుట్ ఫ్రేమ్ వర్క్ ఫర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను దా హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడు డేట్ 10th August 2021 అమ్మ. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అన్న. సో జాగ్రత్తగా వినాలి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటాం. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క 1 month ప్రెసిడెన్సీ అంటే నెలకొకరు ప్రెసిడెంట్ గా రావడం అనేది జరుగుతుంది. సో ఆగస్టు నెలకి ప్రెసిడెంట్ గా ఎవరు ఉండడం అనేది జరిగింది అంటే మన ఇండియా, మన భారతదేశం ఉండడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ నేషన్స్ అనేవి ఉండడం, 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు అండ్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉండడం అనేది జరుగుతుంది. 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరండి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్ అండ్ దాంతోపాటు ఫ్రాన్స్ అండ్ దాంతోపాటు చైనా అండ్ దాంతోపాటు రష్యా. ఇవన్నీ 5 పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ లో ఇండియా అనేది రీసెంట్ గా అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. ఫర్ 2021 to 2022 టర్మ్, 2 years టర్మ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో యుఎన్ఎస్సి యొక్క ప్రెసిడెన్సీ 10 మెంబర్స్ చుట్టూ తిరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. 10 మెంబర్స్ చుట్టే తిరగాలని లేదు, 15 మెంబర్స్, 5 మెంబర్స్ వీళ్ళు కూడా ప్రెసిడెన్సీ తీసుకోవచ్చు. కానీ ఒక కన్వెన్షన్ ప్రకారం, ఒక అగ్రిమెంట్ ప్రకారం, కన్సెన్సస్ ప్రకారం ఓన్లీ ప్రెసిడెన్సీ అనేది 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్కి ఇస్తూ ఉంటారనమాట. సో మంత్కి ఒకరు ప్రెసిడెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈయన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఏమవడం అనేది జరుగుతుంది, ఒకరు ప్రెసిడెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆగస్ట్ నెలకి ప్రెసిడెంట్గా ఎవరు ఉండడం అనేది జరిగింది, మన భారతదేశం రావడం అనేది జరిగింది. సో రీసెంట్లీ ఇండియా హ్యాస్ లైడ్ డౌన్ సమ్ ఇంపార్టెంట్ కీ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉంటుందో వాటి గురించి చెప్పడం అనేది జరిగింది. సో దానిలో ఏం చెప్పింది అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫోకస్ ఏరియాస్. మేము ఈ 1 month లాంగ్ ప్రెసిడెన్సీలో ఫోకస్ చేయబోయేటటువంటి ఏరియాస్లో ఇది కూడా ఒకటి అని చెప్పడం అనేది జరిగిందన్న. సో దీనిలో భాగంగా యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెన్సీ, ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హీ చైర్డ్ ఏ డిబేట్ ఆన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ మీద ఒక డిబేట్ ని ఆయన కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ డిబేట్ పేరు ఏం పెట్టారు అంటే ఎన్హాన్సింగ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ
ఏ కేస్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. ఈ టైటిల్ని పెట్టడం అనేది జరిగింది. లెట్ us అండర్స్టాండ్ మెనీ డీటెయిల్స్. అసలు ఏం చెప్పారో చూడండి. ద ప్రైమ్ మినిస్టర్ అవుట్లైన్డ్ ఏ 5 ప్రిన్సిపల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. 5 ప్రిన్సిపల్స్ అనేవి ఫర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం 5 ప్రిన్సిపల్స్ అనేవి అవుట్లైన్ చేయడం అనేది జరిగింది మన ప్రైమ్ మినిస్టర్ గారు. అర్థమైందా? సారీ, చూడండి. ఫస్ట్ది రిమూవింగ్ బ్యారియర్స్ టు మ్యారిటైమ్ ట్రేడ్. ఫస్ట్ది ఏంటి? రిమూవింగ్ బ్యారియర్స్. అడ్డంకులు ఏవైతే ఉన్నాయి మ్యారిటైమ్ ట్రేడ్ కోసం, ట్రేడ్కి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించాలి. రెండవది ఏంటమ్మా అంటే పీస్ఫుల్ రిజల్యూషన్ ఆఫ్ మ్యారిటైమ్ డిస్ప్యూట్స్. మ్యారిటైమ్ బౌండరీ డిస్ప్యూట్స్ కానీ వీటన్నింటిని ఏవైతే ఉన్నాయో పీస్ఫుల్గా రిజాల్వ్ అనేది చేసుకోవాలి ఇన్ అకార్డెన్స్ విత్ ఇంటర్నేషనల్ లా. ఇంటర్నేషనల్ లా ప్రకారం ఇది చేయాలి. దీనివల్ల ఏం జరుగుతుంది? మ్యూచువల్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అండ్ గ్లోబల్ పీస్ అండ్ స్టెబిలిటీ కూడా బిల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ కోఆపరేషన్. కోఆపరేషన్ ఇన్ ట్యాక్లింగ్ మ్యారిటైమ్ థ్రెట్స్ ఫ్రమ్ నాన్ స్టేట్ యాక్టర్స్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్. ఈ సైక్లోన్స్ వీటన్నింటి ద్వారా మ్యారిటైమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఇదవ్వకుండా అండ్ దాంతోపాటు నాన్ స్టేట్ యాక్టర్స్, ఈ టెర్రరిస్టులు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల నుంచి మ్యారిటైమ్ ట్రేడ్ కూడా కాపాడుకోవాలి. అండ్ దాంతోపాటు కన్జర్వేషన్ ఆఫ్ మ్యారిటైమ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ కూడా ఉండాలి. ఎన్విరాన్మెంట్ని అండ్ దాంతోపాటు మెరైన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఫిష్ రిసోర్సెస్ కానీ మినరల్ రిసోర్సెస్ కానీ వీటన్నింటిని కాపాడుకోవాలి. అర్థమైందా? ఇట్ ఈస్ మోర్ సిగ్నిఫికెంట్ అండ్ ఎందుకంటే ప్లాస్టిక్స్ అండ్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ అండ్ ఆయిల్ స్పిల్స్ ద్వారా దిస్ మ్యారిటైమ్ ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. If you have any question in mains about this particular maritime conservation, you can quote this particular thing. ప్రెసిడెన్సీలో ఇండియా యొక్క యుఎన్ఎస్ఏ ప్రెసిడెన్సీలో భాగంగా దిస్ పర్టికులర్ థింగ్ అనేది ఇండియా సజెస్ట్ చేసింది అని చెప్పి. అర్థమైందా? కన్జర్వేషన్ ఆఫ్ మ్యారిటైమ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ చూడండి, ప్రమోటింగ్ మ్యారిటైమ్ కనెక్టివిటీ. మ్యారిటైమ్ కనెక్టివిటీ అనేది ప్రమోట్ చేయాలి బేస్డ్ ఆన్ గ్లోబల్ నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్. మ్యారిటైమ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ని బిల్డ్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ 5ని ఇండియా అనేది చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ హ్యాస్ ఆల్సో అడాప్టెడ్ ఇండియాస్ ప్రెసిడెన్షియల్ స్టేట్మెంట్. ఇండియా ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ స్టేట్మెంట్ని కూడా యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్? ఈ స్టేట్మెంట్లో ఇండియా ఏం చెప్పింది? అన్క్లోజ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ ఏదైతే ఉంటుందో దీనికి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయండి. జస్ట్ కోఆపరేషన్ కోసం ఇదే చెప్పారు, బట్ లీగల్ ఫ్రేమ్వర్క్ కోసం కూడా వాట్ ద కంట్రీస్ మే లూజ్ ఇఫ్ ఏ క్రాస్ సమ్ పర్టికులర్ లిమిట్స్. సో ఇంకా దీనిగా వేగ్గా దీనిలో మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. క్లియర్ ఫ్రేమ్వర్క్ అనేది రిలీజ్ చేయండి అని చెప్పి ప్రెసిడెన్షియల్ స్టేట్మెంట్ ఇండియా అనేది ఇస్తే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తప్పకుండా అని చెప్పి అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇండియా తన గురించి బోస్ట్ చేసుకుంటూ తన గురించి చెప్తూ తన ఇనిషియేటివ్స్ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ సాగర్. సాగర్ ఇట్ ఈస్ అన్ యాక్రోనిమ్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్, సాగర్. సో ఇది 2015లో ఇండియా అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో రీజనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం ఇండియా అనేది దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు బంగ్లాదేశ్తో ఉన్నటువంటి మనకి మ్యారిటైమ్ బౌండరీ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇండియా ఇన్ పీస్ఫుల్ మేనర్లో దాన్ని సాల్వ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ ఆల్ ఫర్ ద వరల్డ్ అని చెప్పి ఇండియా తనకి తాను చెప్పడం అనేది జరిగింది. సో ఒక పీస్ఫుల్ రిజల్యూషన్ ద్వారా, ఒక కోఆపరేషన్ ద్వారా వాట్ వీ కెన్ డూ, వీ కెన్ రిజాల్వ్ ఆల్ ద మ్యారిటైమ్ డిస్ప్యూట్స్ అని చెప్పి ఇండియా అనేది ఈ పర్టికులర్ దీనిలో చెప్పడం అనేది జరిగింది, డిబేట్లో చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి దిస్ పర్టికులర్ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినాలి. ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పార్టీస్ గెట్ 48 hours టు పబ్లిష్ క్యాండిడేట్స్ క్రిమినల్ రికార్డ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. మనం గవర్నెన్స్లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందండి. డేట్ అంటే 11th August 2021. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని మనం మాట్లాడదాం. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మొదట క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి మీకు అర్థం కావాలి.
క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి మీకు అర్థం కావాలి. సో వాట్ డూ యూ మీన్ బై క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్? ఇట్ ఈస్ ద పార్టిసిపేషన్ ఆఫ్ criminals in politics. పాలిటిక్స్ లోకి క్రిమినల్స్ రావడం, విచ్ ఇంక్లూడెడ్ దట్ క్రిమినల్స్ కెన్ కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్ అండ్ కెన్ గెట్ ఎలక్టెడ్ యాజ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా వాళ్ళు పోటీ చేయడం అండ్ గెలవడం ఇవన్నీ కలిపి మన క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఇట్ టేక్స్ ప్లేస్ ప్రైమరీ డ్యూ టు ద నెక్సస్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ క్రిమినల్స్. సో మెయిన్లీ నెక్సస్ అంటే లింక్ అండి, పొలిటీషియన్స్ అండ్ దాంతోపాటు క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య ఒక లింక్. ఈ లింక్ వల్ల ఏంటి రావడం అనేది జరుగుతుంది, ఏం ఏర్పడడం అనేది జరుగుతుంది, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఆఫ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్? క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ది ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్. ముఖ్యంగా ఈ పొలిటికల్ పార్టీస్ ఎక్కువగా క్రిమినల్స్ ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాయి. మంది బలం వల్ల లేకపోతే డబ్బు బలం ఉంటుందనో చాలా దీనివల్ల ఎక్కువ క్రిమినల్స్ ని పొలిటికల్ పార్టీస్ తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయి. అండ్ ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, చాలా లాస్ ఉన్నాయి మనకి, సెవరల్ లాస్ అండ్ కోర్ట్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి, బట్ కానీ ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మాత్రం ఆపలేకపోతున్నాయి. అండ్ నారో సెల్ఫ్ ఇంట్రెస్ట్, అంటే మామూలుగా ఏం జరుగుతుంది, ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో క్రిమినల్స్ ని వాటర్స్ ఎవరైతే ఉన్నారో క్రిమినల్స్ కి ఓట్ వేయడం ఇవన్నీ జరుగుతుంది. నా కులం వాడను, నా మతం వాడను, లేకపోతే నా రిలీజియన్ వాడను చెప్పి సెల్ఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళ కోసం వాళ్ళు ఓటేస్తున్నారు. కానీ ఈ సమాజానికి ఎవరు ఉపయోగపడతారు, ఎవరు సరిగ్గా రూల్ చేస్తారు అని చెప్పి ఎవరు ఆలోచించడం అనేది జరగదు. అండ్ ద యూజ్ ఆఫ్ మజిల్ అండ్ మనీ పవర్, దీస్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మజిల్ పవర్ ఉంటుంది, మంది బలం చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ మనీ పవర్ వాళ్ళకి డబ్బు కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి వీళ్ళని ఎక్కువగా ఉపయోగపడతారు ఎలక్షన్ విన్ అవ్వడానికి అని చెప్పి పొలిటికల్ పార్టీస్ వీళ్ళని పార్టీలోకి ఆహ్వానించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆల్సో సమ్ టైమ్స్ వాటర్స్ హ్యావ్ నో ఆప్షన్స్, ఒక్క ఆప్షన్ కూడా ఉండదు. యాజ్ ఆల్ కంపీటింగ్ క్యాండిడేట్స్ హ్యావ్ క్రిమినల్ రికార్డ్స్. మొత్తం ఎవరైతే ఎలక్షన్స్ లో పోటీ చేస్తారో అందరి మీద క్రిమినల్ రికార్డ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది ఈ మధ్య కాలంలో. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అగైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో వీళ్ళు మజిల్ పవర్, మనీ పవర్ ఉపయోగించుకొని రిగ్గింగ్ కి లేకపోతే మ్యానిపులేషన్ కి ఇది చేయడం అనేది జరుగుతుందమ్మా. సో డబ్బులు పంచి కానీ లేకపోతే ఆల్కహాల్ పంచి కానీ వీళ్ళు ఇది అవుతారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఈజ్ అ బ్యాక్ బోన్ ఫర్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి ఇది వెన్నుముక లాంటిది. అర్థమైంది కదా? సో సరిగ్గా డెమోక్రసీ అనేది నిలబడాలి అంటే ప్రజలకి పవర్ అనేది ఉండాలంటే ఎలక్షన్స్ అనేవి సక్రమంగా అవ్వాలి. అర్థమైందా? సో అది కూడా పాసిబుల్ అవ్వదు. అండ్ ఎఫెక్టింగ్ గుడ్ గవర్నెన్స్, క్రిమినల్స్ కి అధికారం వస్తే ఏం జరుగుతుంది, గుడ్ గవర్నెన్స్ కి దారి తీస్తుందో ఆ దారి తీయడం వాళ్ళు చిత్తశుద్ధితో పని చేస్తారో పని చేయరు, ఎంతైతే డబ్బులు ఖర్చు పెట్టారో అదంతా తిరిగి లాక్కోవాలని చెప్పి అనుకుంటారు. ద మేజర్ ప్రాబ్లమ్ ఈస్ దట్ ద లా బ్రేకర్స్ బికమ్ లా మేకర్స్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. దిస్ ఎఫెక్ట్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఇన్ డెలివరింగ్ గుడ్ గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్ అనేది పాసిబుల్ అవ్వదు. ఎఫెక్టింగ్ ఇంటిగ్రిటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్, ఈవెన్ పబ్లిక్ సర్వెంట్స్ యొక్క ఇంటిగ్రిటీ కూడా పోవడం అనేది జరుగుతుంది. తమ పైన ఉండేటటువంటి పొలిటీషియన్స్ ఈ కరప్షన్ తోని వీటన్నిటితోనే ఉంటే కింద ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్స్ సరిగ్గా పనిచేయగలరా? సరిగ్గా పనిచేయడం అనేది జరగదు. బ్లాక్ మనీ అనేది సర్క్యులేట్ అవ్వడం అనేది జరుగుతుంది, కరప్షన్ అనేది దారి తీస్తుంది, ఓవరాల్ వర్కింగ్ ఆఫ్ ద సొసైటీకే పెద్ద ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ కాజెస్ సోషల్ డిజార్మనీ. గూండాయిజం, కల్చర్ ఆఫ్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో అది సొసైటీలోకి రావడం అనేది జరుగుతుంది. అది యూత్ మీద కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ పడడం అనేది జరుగుతుంది. ఇట్ రెడ్యూసెస్ పీపుల్ ఫెయిత్ ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం మీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమ్మకం అనేది కోల్పోతారు. చాలా మంది మనం పెద్దవాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు ఈ సిస్టమ్ మారాలండి, ఈ సిస్టమ్ వేస్ట్ అండి అంటా ఉంటారు. when they lose this particular confidence in the system, that is confidence in the democracy, ప్రజాస్వామ్యంలో వాళ్ళకి నమ్మకం అనేది కోల్పోతే సోషల్ డిస్హార్మనీ అనేది ఆవరిస్తుంది.
అర్థమైందా? వాళ్ళు నమ్మేటటువంటి వాళ్ళని నడిపిస్తేటటువంటి ఆ సమాజం, ఆ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రజలకు నమ్మకం కోల్పోయారు అనుకోండి, అప్పుడు తప్పకుండా అది ఒక డిజార్బ్ అని ఒక తప్పుడు వాతావరణాన్ని అది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకే దిస్ పర్టిక్యులర్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ షుడ్ బి కర్బ్డ్ ఎట్ ఎనీ కాస్ట్. ఎలా అయినా కంట్రోల్ చేయాలి. పాలిటిక్స్ లో క్రిమినల్స్ రావడాన్ని తప్పకుండా కంట్రోల్ అనేది చేయాలి. అర్థమైందా? సో దానికోసం మన తాలూకా సుప్రీంకోర్టు అనేది ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి ఆ జడ్జిమెంట్ అంటే చూడండి నాన్న, ఫిబ్రవరి 2020 2020 ఫిబ్రవరిలో సుప్రీం కోర్ట్ హ్యాడ్ కమ్అప్ విత్ ఎ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ లో ఏం చెప్పారంటే ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ దేర్ హాస్ బీన్ అలార్మింగ్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్సిడెంట్ ఆఫ్ క్రిమినల్స్ ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్ లో క్రిమినల్స్ రావడం అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పడం అనేది జరిగింది. అండ్ అందువల్ల ఏం చేసింది అంటే సుప్రీం కోర్ట్ ఇట్ హాస్ ఆర్డర్డ్ పొలిటికల్ పార్టీస్ టు పబ్లిష్ ద ఎంటైర్ క్రిమినల్ హిస్టరీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఎవరైతే ఇది చేస్తున్నారో, ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారో వాళ్ళ తాలూకా క్రిమినల్ హిస్టరీ అనేది పబ్లిష్ చేయాలి న్యూస్ పేపర్స్ లో, న్యూస్ ఛానల్స్ లో, అండ్ దాంతో పాటు వాళ్ళ తాలూకా ఫేస్బుక్ హ్యాండిల్స్ లో, పొలిటికల్ పార్టీ యొక్క ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో తప్పకుండా ఇది చెయ్యాలి. ద ఇన్ఫర్మేషన్ హ్యాడ్ టు బి ఆల్సో పబ్లిష్డ్ ఇన్ లోకల్ అండ్ నేషనల్ న్యూస్ పేపర్. లోకల్ న్యూస్ పేపర్స్ లో, నేషనల్ న్యూస్ పేపర్స్ లో, దాంతో పాటు పార్టీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ లో, దట్ ఈస్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ లో ఆ వ్యక్తి యొక్క క్రిమినల్ హిస్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా ఇది చెయ్యాలి. అండ్ ద పొలిటికల్ పార్టీస్ హ్యాడ్ టు సబ్మిట్ కంప్లైంట్స్ రిపోర్ట్ విత్ ఎలక్షన్ కమిషన్ విత్ ఇన్ 72 hours. సో ఇలా మేము ఇది పబ్లిష్ చేశాము అని చెప్పి 72 గంటల్లో ఎవరైతే పబ్లిష్ చేశారో వాటి ఆధారాలని ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేయాలి విత్ ఇన్ 72 hours. లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది, అంటే కోర్టు ధిక్కరణ కేసు కింద వాళ్ళు బుక్ చేయబడతారని చెప్పడం అనేది జరిగింది ఇప్పుడు ఫిబ్రవరి 2020. కానీ తర్వాత ఏం జరిగింది మనకి, ఆ జడ్జిమెంట్ తర్వాత కొన్ని ఎలక్షన్స్ అని జరిగాయి. సపోజ్ 2020లో మనకు అక్టోబర్లో బీహార్ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. బీహార్ ఎలక్షన్స్ లో ఇది పాటించారా అంటే పాటించలేదు. ఎవరైతే పాటించలేదో, ఈ కంప్లైంట్స్ అవ్వలేదో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం అనేది జరిగింది, ఫైన్ ఇంపోజ్ చేశారు. అండ్ దాంతో పాటు కొంతమంది కొన్ని పొలిటికల్ పార్టీస్ చాలా తెలివిగా ఏం చేస్తున్నాయి అంటే దీస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, క్రిమినల్ హిస్టరీ ఏదైతే ఉంటుందో ఎడిక్వేట్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయట్లేదు. ఇన్ఎడిక్వేట్ అంటే చిన్న పిటి కేసులు ఉంటాయి చూసారా, అవన్నీ పబ్లిష్ చేయడం. అండ్ దాంతో పాటు కొంతమంది ఇంకా మహా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు అంటే అబ్స్క్యూర్ న్యూస్ పేపర్స్, అంటే ఏంటి, మనకి పెద్దగా ఎక్కువ మంది చదవరు, మనకి వీక్లీ వారం రోజులకు కానీ లేకపోతే 15 రోజులు, ఫోర్ట్ నైట్ కానీ కొన్ని న్యూస్ పేపర్స్ వస్తాయి. ఆ న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ చేయడం, ఎక్కువ మంది పీపుల్ చదవనటువంటి న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ చేయడం, ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇట్ హెల్డ్ దట్ ద కన్సర్న్ పొలిటికల్ పార్టీస్ వర్ ట్రైంగ్ టు కవర్ అప్ ఫ్రమ్ వాటర్స్ ద క్రిమినల్ పాస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ దే హ్యాడ్ ఫీల్డెడ్. సో వాళ్ళ మీద ఉన్నటువంటి క్రిమినల్ హిస్టరీని పొలిటీషియన్స్ పీపుల్ కి తెలియపరచాలని చెప్పి అనుకోవట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు అంది. సో ఫిబ్రవరి 2020 జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో దానిలో కొన్ని మోడిఫికేషన్స్ అనేవి సుప్రీంకోర్టు అనేది చేయడం అనేది జరిగింది. కొన్ని మార్పులు చేర్పులతో సుప్రీంకోర్టు అనేది ముందుకు రావడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ మోడిఫికేషన్స్ చూడండి. ఇన్ ఆర్డర్ టు మేక్ ద రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ వాటర్ మోర్ ఎఫెక్టివ్, వాటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాని ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ అనేది అందడానికి ద కోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ సర్టైన్ మోడిఫికేషన్స్ ఇన్ ఇట్స్ ఫిబ్రవరి జడ్జిమెంట్. సో కొన్ని మోడిఫికేషన్స్ అనేవి రికమెండ్ చేయడం అనేది జరిగింది. మొదటిది ఏంటో చూడండి. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఆర్డర్ టు లాంచ్ ఏ డెడికేటెడ్ మొబైల్ యాప్. ఒక మొబైల్ యాప్ అనేది డెడికేట్ చెయ్యాలి, ఒక మొబైల్ యాప్ అనేది ఇది చేయాలి, మొబైల్ యాప్ అనేది తయారు చేయించాలి. ఆ మొబైల్ యాప్ అనేది వాటర్స్కి ఇవ్వాలి. మొబైల్ యాప్ ద వాటర్స్ కెన్ అవైల్ ఆర్ యాక్సెస్ ద క్రిమినల్ హిస్టరీ ఆఫ్ దేర్ క్యాండిడేట్స్. వాళ్ళ క్యాండిడేట్స్ క్రిమినల్ హిస్టరీ ఏదైతే ఉంటుందో వారు చూసుకోవచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ మోడిఫికేషన్ ఏంటి అంటే ఇట్ హెస్ ఆల్సో బీన్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ సెపరేట్ సెల్ టు మానిటర్ పొలిటికల్ పార్టీస్ ఆన్ దేర్ కంప్లైంట్స్ విత్ ద కోర్ట్స్ జడ్జిమెంట్. అదేవిధంగా ఒక సెపరేట్ సెల్ అనేది కూడా ఏర్పాటు చేయాలి, సెపరేట్ సెల్ విత్ ఎక్స్పర్ట్స్. సో ఇదేం చేయాలి, పొలిటికల్ పార్టీస్ ఈ జడ్జిమెంట్ పాటిస్తుందా లేదా, క్రిమినల్ హిస్టరీని పబ్లిష్ చేస్తున్నాయా లేదా అని చెప్పి చూడాలి. అర్థమైందా? సో దాంతో పాటు దీస్ పార్టీస్ కి 72 hours అని చెప్పారు కదా, 72 hours కాదు, ఆ పార్టీస్ ఏవైతే ఉన్న పొలిటికల్ పార్టీస్ ది గెట్ ఓన్లీ 48 hours. అంటే 2 రోజుల్లోపు క్యాండిడేట్స్ అనౌన్స్ చేయగానే క్యాండిడేట్ యొక్క క్రిమినల్ హిస్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా పబ్లిష్ చేయాలి. న్యూస్ పేపర్స్ లోను, సోషల్ మీడియా హ్యాండిల్స్ లోను, న్యూస్ టీవీస్ ఏవైతే ఉంటాయో ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా. ఇది మనకి ఇక్కడ న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ అందరికీ దిస్ పర్టికులర్ ఆర్టికల్ డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ అర్థమైందనే
అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామమ్మా, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నార్త్ ఈస్ట్ బార్డర్ డిస్ప్యూట్ హ్యావ్ కిల్డ్ 157 పీపుల్ సిన్స్ 1979 సేస్ రైట్స్ గ్రూప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందమ్మా. సో ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 4 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో డేట్ ఎప్పటిది అంటే దిస్ 11th August 2021. సో జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే న్యూఢిల్లీకి చెందినటువంటి ఒక సివిల్ సొసైటీ గ్రూప్, సివిల్ రైట్స్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దే కేమ్ అప్ విత్ ఏ రిపోర్ట్. వాళ్ళ ఒక రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఏ రిపోర్ట్ మీద? ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద బార్డర్ డిస్ప్యూట్స్ అమాంగ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పైన ఆ ప్రాంతాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి బార్డర్ డిస్ప్యూట్స్ యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది అనేటటువంటి విషయం మీద ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో నార్త్ ఈస్టర్న్ ఇండియాలో బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఎప్పటి నుంచో ఉండడం అనేది జరిగింది. దే ఆర్ రికరింగ్ సిన్స్ 1960s అంటే 1960ల నుంచి ఈ బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి ఇదవుతున్నాయి. ముఖ్యంగా మెయిన్ రీజన్ ఏంటంటే అస్సాం నుంచి మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కార్వ్ అవుట్ అవడం. అస్సాం నుంచి కార్వ్ అవుట్ అయినటువంటి స్టేట్స్ ఏంటి అంటే మనం చూసుకుంటే నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం అండ్ అరుణాచల్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ స్టేట్స్ అండి. దీస్ ఆర్ ద 4 states that have been carved out from అస్సాం. అస్సాం నుంచి బయటకు రావడం అనేది జరిగింది, అన్డివైడెడ్ అస్సాం నుంచి. మేఘాలయ, మిజోరాం అండ్ నాగాలాండ్ ఏవైతే ఉన్నాయో దే వర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ అస్సాం బిట్వీన్ 1963 to 1972. అరుణాచల్ ప్రదేశ్కి పాత పేరేంటి? నెఫా అనేవాళ్ళు, నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటైర్ ఏజెన్సీ అనేవాళ్ళు. ఇది ఎప్పుడంటే బయటకు రావడం అనేది జరిగింది అంటే 1972, 1972లో. అదే ఇట్ బికేమ్ ఏ యూనియన్ టెరిటరీ ఇన్ 1972, రైట్? సో ఇవన్నీ కార్వ్ అవుట్ అవ్వడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద మేజర్ రీజన్ అండి. అమాంగ్ ఆల్ దీస్ బార్డర్ డిస్ప్యూట్స్ హ్యావ్ దేర్ ఆరిజిన్స్ ఇన్ ద కొలోనియల్ టైమ్స్. ఈ బార్డర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో ఈ బార్డర్ డిస్ప్యూట్స్ యొక్క గతం మనం హిస్టరీ మనం చూసుకుంటే అన్ని బార్డర్ డిస్ప్యూట్స్ ఏ కాలానికి చెందినటువంటి అంటే కొలోనియల్ టైమ్స్ అండి. బ్రిటిష్ వాళ్ళ పాపానికి ఇవన్నీ ఇప్పుడు ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాయి. అర్థమైందా? కొలోనియల్ టైమ్స్ లో మొదలైనటువంటి డిస్ప్యూట్స్. దే రిఫ్లెక్ట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద బ్రిటిష్ పాలసీ ఆఫ్ క్రియేటింగ్ అండ్ రీక్రియేటింగ్ బార్డర్స్. బ్రిటిష్ వాళ్ళు ఒకసారి బార్డర్ క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ప్రకారంగా వాళ్ళ ఎనెక్సేషన్స్ కి ఎక్స్ప్లోరేషన్స్ కి తగినట్టుగా బార్డర్స్ ని మారుస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల ప్రెజెంట్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. These disputes emerged after states such as this Nagaland, Meghalaya, Mizoram and Arunachal Pradesh they carved out of Assam. అస్సాం నుంచి కార్వ్ అవుట్ అవ్వడం కూడా మన ద మేజర్ ఇంపార్టెంట్ కన్సర్న్ గా ఉండడం అనేది జరిగింది. ద ఇంటర్స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ హ్యావ్ పెర్సిస్టెడ్ ఫర్ సో లాంగ్. సో ఎప్పటి నుంచో నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఈ బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి విపరీతంగా చాలా హై కాన్సన్ట్రేషన్ తో ఉండడం అనేది జరిగింది. అండ్ చాలా అటెంప్ట్స్ అనేవి బోత్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అండ్ ది స్టేట్ గవర్నమెంట్స్ నుంచి జరిగినప్పటికీ ఆ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్యూట్స్ అనేవి ఎంతటికీ రిజాల్వ్ అవ్వలేదు. ద రికమెండేషన్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ యొక్క రికమెండేషన్స్ అండ్ సుప్రీం కోర్ట్ యొక్క జడ్జిమెంట్స్ ఇవన్నింటినీ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఎప్పుడైతే దీస్ రిజల్యూషన్ అనేది రాకపోవడం ఏదైతే ఉందో, నాన్ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో ఓవర్ ద టైం ఇదన్నీ ఒక సెంటిమెంట్ లా ఏర్పాటు అయిపోయింది ప్రజలకి. సో ఎప్పుడైతే సెంటిమెంట్ గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొక్కున్నప్పుడే వంచేయాలి. అంటే ఇనిషియల్ టైమ్స్ లోనే దాన్ని కట్టడి చేయకపోతే అది ఒక పీపుల్ కి ఒక సెంటిమెంట్ లా మారిపోతుంది. సో ఇప్పుడు ఎవరు మాట వినిపించుకోరు. అదే ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ సెంటిమెంట్స్ గా ఆ స్టేట్ లో ఉండేటటువంటి పీపుల్ కి ఏర్పడుతుంది. అదే అందుకే పోలీసులను కూడా అటాక్ చేసేంతగా మారడం అనేది జరిగింది. 6 పోలీస్ మెంబర్స్ కూడా రీసెంట్ గా చనిపోవడం అనేది జరిగింది. అస్సాం పోలీస్ పీపుల్ ఇన్ అస్సాం మిజోరాం కాన్ఫ్లిక్ట్ మీ అందరికీ తెలుసు. This could prove disastrous for a region whose security situation remains jeopardized by the insurgency. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ వల్ల విపరీతంగా ఘోరాతి ఘోరంగా ఉంది పరిస్థితి ఎక్కడ? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో. సో ఇప్పుడు ఈ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయి, డిస్ప్యూట్స్ వల్ల కూడా సెక్యూరిటీ కన్సర్న్స్ అనే విపరీతంగా పెరగడం అనేది జరిగింది. అర్థమైందా? చాలా చాలా ఇబ్బందులు ఏర్పడడం అనేది జరిగింది.
ఈ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే ఏకంగా 157 పీపుల్ ఈ బార్డర్ డిస్ప్యూట్స్ లో చనిపోవడం అనేది జరిగిందంట సిన్స్ 1979 1979లో. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ గురించి ఎవరికైనా వీడియో కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ విల్ మేక్ ఎ వీడియో ఇన్ 1 వీక్. ఒక వీక్ టైం తీసుకొని నేను చేస్తాను, ఓకేనా. అండ్ అరౌండ్ 361 హ్యావ్ బీన్ ఇంజూర్డ్ అండ్ 65,000 పీపుల్ డిస్ప్లేస్డ్. 65,000 మంది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అండ్ 361 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాయాలతో బాధపడడం అనేది జరిగింది. 157 పీపుల్ ఏకంగా చనిపోవడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సింది ఏంటి అంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ ద వే ఫార్వర్డ్, సో వాట్ ది సెడ్ వే ఫార్వర్డ్ గివెన్ బై దిస్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే పబ్లిక్ ఒపీనియన్ అనేది తీసుకోవాలి. పబ్లిక్ పీస్ఫుల్గా ఈ బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి రిజాల్వ్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఏంటి వాళ్ళ ఒపీనియన్ అని తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు రీడబుల్ ఎఫర్ట్స్ని రీడబుల్ చేయాలి ఫర్ పొలిటికల్ సొల్యూషన్ టు దీస్ డికేడ్స్ ఓల్డ్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విపరీతంగా పెంచాలి. అండ్ దాంతోపాటు మెయింటైన్ స్టేటస్ కో. డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్టేటస్ కో ఇప్పటి వరకు ఎలా అయితే నడుస్తుందో వాటిని ఇది చేయాలి. ఎటువంటి మార్పులు గురి చేయడానికి మాత్రం ఇది చేయకూడదు. డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేసినంత వరకు ఇప్పుడు ఎలా అయితే ఉందో అలాగే మెయింటైన్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దేర్ షుడ్ బి జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ లా అండ్ ఆర్డర్ బోత్ స్టేట్ గవర్నమెంట్స్ చూసుకోవాలి, నాట్ ఓన్లీ వన్ స్టేట్ గవర్నమెంట్. అర్థమైందా? అండ్ దాంతోపాటు అలాంగ్ ద లైన్ ఆఫ్ డిఫాక్టో కంట్రోల్. ఇప్పటి వరకు కంట్రోల్లో ఎలా ఉంది, లైన్ ఆఫ్ డిఫాక్టో కంట్రోల్ ఇక్కడ. సో ఈ భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడం, అక్కడ ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెన్సిటైజ్ చేయడం, వీటన్నిటి కోసం ప్రయత్నించాలి. లేకపోతే ఫ్యూచర్లో ఇంకాస్త జనాలు ఎక్కువ మంది చనిపోయేటటువంటి అవకాశం ఉంది. దిస్ పర్టిక్యులర్ సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల్లో పాతుకుపోయేటటువంటి అవకాశం ఉంది. సో ఈ డిస్ప్యూట్స్ ఒక అన్రిజాల్వ్డ్ స్టేట్కి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. అంటే ఏం చేసినా డిస్ప్యూట్ రిజాల్వ్ అవ్వదు అనేటటువంటి స్టేట్కి వెళ్ళిందంటే అప్పుడు ఇంకా కష్టం, రైట్. వీళ్ళని త్వరగా సో ఎఫర్ట్స్ అనేవి పెంచి ఈ డిస్ప్యూట్స్ అనేవి రిజాల్వ్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నన్ను డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ హిందూ అనాలిసిస్. మళ్ళీ నెక్స్ట్ హిందూ అనాలిసిస్లో కలుద్దాం, ఓకేనా. బాయ్ నాన్న. సో వీలైతే మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను, 15th ఆగస్ట్ తర్వాత అంటే 16th నుంచి ఫీజు అనేది పెరగబోతుంది. సో 8,000 అవ్వబోతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే మీకు చాలా చాలా ఉపయోగాలు ఉంటాయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. అండ్ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఇది కూడా దీనిలో భాగంగా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా ఉండడం అనేది రావడం అనేది జరుగుతుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సెస్. పూర్తి నమ్మకం పెట్టి జాయిన్ అవ్వండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది, మీ నమ్మకం అయితే ఒమ్మకాదు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఐ విల్ ట్రై టు రిజాల్వ్ దోస్ డౌట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ యాజ్ వెల్, రైట్. సో మళ్ళీ నెక్స్ట్ హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.